నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకరపు కృష్ణ, చంద్రాడ నాగేంద్ర, రాజాల రాజకుమార్ శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపు కొట్టి దోపిడీమయం అయిపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఏ వర్గ ప్రజలైనా సమస్య వచ్చినా తామెప్పుడు న్యాయం పక్షమే నిలబడతాం తప్ప కులపక్షం మద్దతుగా ఉండబోమన్నారు. నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మాల్మహనాడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం. అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాలకు రాజ్యాధికారుల్లో స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి కులం ఒక జాడ్యం. ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి, దోపిడీ, వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏ కులానికి, మతానికి, వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్, ఈ క్వారీ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మీరు ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా? గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడిన రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాని పరమార్థం ఏంటో చెప్తారని. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాల్మహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను, నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన 10 రోజులకే కరోనా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి. ఇక వైసీపీ ప్రభుత్వం మీద గిని పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో అనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నా మీద తిరగబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి. సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్ గా ఉండడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు చింతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది. ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను. అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు. ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు. రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నా క్యాడర్ 30 సంవత్సరాలుగా ఉంటానే ఉంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలెడతాం. అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం. పర్యావరణాన్ని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం. మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా? సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు. ఇదిగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, సెట్టుబడి నాయకులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మారెడ్డి అందరూ ఉన్నారు. సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది. మా కులముడే బాగుండాలి, మా కులముడే పైకి రావాలనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి దీనివల్ల దోపిడీ, అవినీతి, చీటింగ్, వెనుపోటు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీదే మా పోరాటం. పదవుల చిల్లర కోసం పోరాటం చేయట్లేదు. 25 సంవత్సరాల స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళలేదు. గతంలో మీ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. రత్న అనే వ్యక్తి అలా వేల కోట్లు కూడబెట్టి మీ సమాధానం ఏంటి సార్? ఈ ఆరోపణలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ చేయలేదండి. నాకు కూడా తిరిగినటువంటి మా మాల సోదరు సరే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కానీ చేశాను. ఇంకోటి ఏంటంటే 1000 కోట్ల మాట దేవుడు ఎరుగు, తొడుక్కుని కోటి కూడా లేదు నా దగ్గర. ఎవరైనా సరే మా ఉద్యమాన్ని మెచ్చి 1 లక్ష రూపాయలు ఇస్తే, నాతో వీళ్ళందరూ పేదలు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వరు కాబట్టి 25,000 పక్కన డబ్బులు మీరు ఉద్యమం చేయండి. ఈ రోజు 100 వచ్చారు, నెక్స్ట్ 200 రండి అని పంపిస్తే మాకే 75,000 ఇచ్చాడు. వెనకాలకి 75 కోట్లకి నొక్కేసాడు అనేటటువంటి అపోహల్లో ఈ ఉద్యమం సాగింది. మీకు చెప్పేది ఏంటంటే మా మిస్సెస్ కేరళ కాబట్టి కేరళలో ఆస్తులు కొన్నామని, లేకపోతే వైజాగ్లో ఆస్తులు కొన్నామని ఇలా చాలా ఆరోపణలు. ఆస్తులు మాట దేవుడు ఎరుగు అని సొంతలు కూడా రోజుకి. ఎందుకంటే నా యొక్క లక్ష్యం ఏంటంటే వకీలే కాదు, కాపులు, రెడ్లు, కమ్మలు ఎవరు కూడా ప్రతి వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళ స్థితి కుల వివక్షతను అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది పైకి చెప్పుకోవట్లేదు, కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు.
దీని మీదే నా పోరాటం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నాను తప్ప చిల్లరల కోసమో పదవుల కోసం ఎప్పుడు చేయలేదు. ఎంతో మంది సీఎంలు మీకు తెలుసు ఇది కాముగా ఉండి గొడవలన్నీ ఆపారు. న్యాసం పోరాటం ఇది గొడవలు కాదని చెప్పేసి ముగించేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ చెప్పదొకటే, నా పేరు మీద ఎక్కడన్నా ఆధార్ కార్డు కానీ నడిచి కానీ పోలీసులో రెవెన్యూ ఆఫీస్ ఉంటాయి, క్వైరీ చేసుకోండి. ఉంటేదండి నాకేముందంటే నాకు ఇవ్వండి. మరొకసారి తెలియజేస్తా ఉన్నాను, ఆస్తి మాట దేవుడికి సొంత లేదు. ఈ నెలది సరిగ్గా కట్టకపోతే మరి బయటకు గెంటేసే పరిస్థితి అని చెప్పేసి పత్రికా ముఖంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ తెలియజేస్తాం. గతంలో మీరు ముఖ్యమంత్రితో సనుగా ఉండేవారు, అదే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కొనసాగిస్తున్నారా? నాకు చంద్రబాబు గారు రెడ్డి గారు నేను యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా 1991 నుంచి వాళ్ళ ఉండేవాడిని. ఆ క్రమంలో ముఖ్యమంత్రి మాకు ఎవరనేది ముఖ్యం కాదు, అన్ని కులాల మతాల వర్గాలకు న్యాయం చేయాలి. ముఖ్యమంత్రి చేయకపోయినా సరే వాళ్ళకి బాగా పోరాటం చేస్తాం. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలు చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వమే కూడా మీరు తిరుగుబాటు చేస్తారా? తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కంపల్సరీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అలాగే ప్రభుత్వం యొక్క స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి